ఒక సేవకుడు సంఘములో ఇదే ప్రకటన చేశాడు. మరి వారంలో ఎవరికైనా మీరు సువార్త చెప్పాలి, మరి వారి గురించి ప్రార్థన చెయ్యాలి. ఎంతమంది అలా చేస్తారంటే కొంతమంది చేతులు ఎత్తారు. అందులో ఒక పక్షవాతం కలిగిన ఆమె చేతులు సరిగా లేవు, ఒక పక్షవాతం వచ్చింది. ఆమె చెయ్యి ఎత్తడం రావట్లేదు కాబట్టి ఇంకో చేయితో ఆ చెయ్యి పైకి లేపుతా ఉంది. ఆమెను చూసి పాస్టర్ గారు చాలా ఆశ్చర్యపోయాడు. ఈమెం చేస్తుంది? ఈ పక్షవాతం వచ్చిన ఆమె ఎవరికి సువార్త చెప్తుంది, ఎట్లా ప్రార్థన చేస్తుంది అనుకున్నాడు పాస్టర్ గారు. ఆమె చిన్న గుడిసెలో ఉంటది. ఒకసారి పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె ఆ గుడిసె దగ్గర భయంకరమైన వాసన వస్తా ఉంటది. ఆ ఇంట్లో, చిన్న ఇంట్లో ఆ పాస్టర్ గారు ఎప్పుడు బయటికి వెళ్ళిపోవాలా అన్నట్లుగా ఉంది. అంత భయంకరమైన దుర్గంధం వస్తా ఉంది. ఆమె, అయ్యా ఎట్లా ఉన్నావు, బాగున్నావా? మరి ఈరోజు నేను వీళ్ళకి సువార్త చెప్పాను, వాళ్ళకి సువార్త చెప్పానని ఆమె తన గురించి ఆమె ఏం చేస్తుందో సేవకుడికి చెప్పినప్పుడు సేవకుడు చాలా సంతోషించాడు. ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని దినాలైన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు ఆమెను చూడాలనుకున్నాడు. ఆమె చూడాలనుకొని ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు తెరిచింది, ఇంట్లో ఏమీ లేదు, అస్తవ్యస్తంగా ఉంది. ఏమైంది? ఈమె చనిపోయిందా? సమాధి చేసేశారా? ఆమె బ్రతుకున్నప్పుడు ఒక మాట అంది, అయ్యా నా సమాధి మీరే చెయ్యాలి అంది. ఏమైంది? ఈమె కనబడట్లేదు. చాలా బాధతోటి వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ఒక అరుగు పైన కూర్చొని ఉంది ఈమెనే. ఆమెను చూసి ఆశ్చర్యం, అమ్మ నువ్వు ఇక్కడున్నావా అంటే, అవునయ్యా చీకటి అయిపోతుంది, ఈరోజు నేను ఎవరికి సువార్త చెప్పలేదు, మరి నా దగ్గరికి ఎవరు రాలేదు కాబట్టి నేనే, ఎవరైనా ఇక్కడ కలుస్తారేమో వారికి సువార్త చెప్పడానికి ఇక్కడ నేను కూర్చున్నాను అని చెప్పింది. అది చూసినప్పుడు సేవకుని హృదయము బద్దలైంది. ఆమెలో ఉన్న బాధ, ఆమెలో ఉన్న ప్యాషన్ ని సేవకుడు చూసి ఎంత సంతోషించాడు. కొన్ని దినాల్లో ఆమె చనిపోయింది. కానీ దేవుని దగ్గర ఎంత గొప్ప బహుమానాన్ని పొందుతుందో. ఈరోజు దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం సరైన విధంగా ఉపయోగించుకుందాం. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, ప్రార్థించడానికి పిలుస్తున్నాడు.